దాస్ గారు నాన్న సార్ ఫోన్ చేశారా? అది నడుస్తుంది. నేను ఇంకా పొద్దున్నే లేవాలి, నేను పెట్టేస్తాను నాన్న. ఓకే, నువ్వు ఇంతకీ వీడియో రెడీ చేస్తానో చేసావా? ఏది యాక్టివ్ చేశారు కదా దాస్ గారు. కాదు, నువ్వు వీడియో రెడీ చేసావా? అన్బలెక్ట్ చేస్తాను. మీరు చేయండి, నేను పంపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడే లింక్ పెట్టినా? పెట్టండి. రైట్, దానికోసం టైం తీసుకున్నా. అయితే నేను మీకు నాతో మాట్లాడే అర్హత కావాలి అంటే అక్కడ లిస్ట్ ఇచ్చాను. అలాగే మీకు పాంప్లెట్ పంపిస్తాను సార్. అది జస్ట్ మీరు పరిశుద్ధ గ్రంథం అని నమ్మే గ్రంథం ఏంటి సార్? పరిశుద్ధ గ్రంథం దాస్ గారు. పరిశుద్ధ గ్రంథం పేరేంటి సార్? బైబుల్. బైబుల్ మీరు నమ్ముతున్నారుగా? అవును, నమ్ముతున్నాను. దైవ గ్రంథం అని నమ్ముతున్నాను అండి సార్. బైబిల్ పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారు కాబట్టి బైబిల్ ఎవరైనా చదవచ్చా? ఎవరైనా చదవచ్చు దాస్ గారు. మీ ఇంట్లో ఆడవాళ్ళైనా చదవచ్చా? ఎవరైనా చదవచ్చు, చిన్నపిల్లలు. నమ్మకం ఉందిగా? నమ్మకం ఉంది కదా? అవును సార్, ఒక్క సెకండ్ లో నేను మీకు ఆ పోస్టర్ పెట్టేస్తాను. దాన్ని ఒక్క వీడియో మీ ఇంట్లో ఆడవాళ్ళతో చదివించండి, నేను వెంటనే మతం మారిపోతాను. ఓకే సార్? ఓకే. నమస్తే అండి. హలో, పడుకున్నారండి? ఉన్నాను, చెప్పండి. సార్, మీరు అదే మొన్న మాట్లాడదాం అనుకున్నాం, అవ్వలేదు. అవునవునండి. మీరు ఎక్కడి నుంచి అండి? గుంటూరు జిల్లా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది రాధా మనోహర్ దాస్ గారి నెంబర్ అడుగుతున్నారు. ఆయనతో మాట్లాడాలి, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం మేము చెప్పాలి అని అనుకుంటా ఉన్నారు. దయచేసి మీతో నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు దయచేసి ఎవరు కూడా రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేయకండి, ఆయనకి సమాధానాలు చెప్పాలి అని ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే దీని వెనకాల చాలా కుట్ర దాగి ఉందన్నమాట. ఎవరైతే ఫోన్ చేస్తారో వారి యొక్క ఫోన్ నెంబర్ని ఆయన సేవ్ చేసుకుంటారు. మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడు, మీకు అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు, మీ నెంబర్ సేవ్ చేసుకొని మీకు కొన్ని పీడిఎఫ్లు పంపిస్తాడు, కొన్ని వాయిస్ రికార్డులు పంపిస్తాడు. కాబట్టి దాని తర్వాత ఇక మీకు టార్చర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక ఫోన్లు మెసేజ్లు వచ్చి దీనికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి, పీడిఎఫ్లు పంపించి అది మీ ఇంట్లో ఎవరైనా చదివి నాకు వీడియో పంపించండి అని చాలా విధంగా ఆయన టార్చర్ అనేది ప్రారంభమవుతుంది. చాలా విధంగా చాలా క్వశ్చన్లు అడుగుతాడు. మనం చెప్పే సమాధానాలు ఆయన వినడు. మిమ్మల్ని వీడియోలు చేసి పంపించమంటాడు. ఇదిగో మీ ఇంట్లో వాళ్ళు చదివించి పంపించండి, మీ అక్క చేత మీ అమ్మ చేత అని చెప్పేసి చదవమని చెప్తాడు. ఇంకా అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడు, ఆయన అర్ధరాత్రి 1 గంట 12:30 ఆ టైంలో ఫోన్ చేస్తాడు. కాబట్టి మీకు ఇంక ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆయన క్వశ్చన్లు అడుగుతాడు, వేరే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు, చెప్పింది వినడు. ఇంకా మీకు ప్రెషర్ ఎక్కువైపోయి మీరు ఎంతో బాధపడాల్సి వచ్చింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆయనకి ఫోన్ చేయాలి, ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అనుకొని మీరెవరు కూడా ఆయనకి ఫోన్ చేయొద్దు. చేస్తే చాలా ప్రాబ్లంలో పడినట్లే. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నాతో నేను సమాధానం ఇవ్వడం జరిగింది. ఒక అరగంట పైనే మాట్లాడాడు. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. మన ఛానల్లో కూడా ఉన్నాయి, చూడండి. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా మాట్లాడలేక ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. కాబట్టి అలాంటి వారికి సమాధానాలు చెప్పాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క వీడియో చూస్తున్న ఏ ఒక్క సహోదరి సహోదరులు కూడా మీరు అనుకోవద్దు. మీరు ఫోన్ చేయొద్దు, ఫోన్ నెంబర్ తీసుకోవద్దు, ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేయొద్దు. ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.